హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ తను స్టోరీస్. అనగనగా రఘునాథపురం అనే గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. రామయ్య భార్య సీతమ్మ. వారికి ఒక్కగానొక్క కూతురు రామలక్ష్మి. రామయ్యకు కొంత పొలం ఉండేది. రామయ్య సీతమ్మ ఇద్దరూ ఆ పొలం దున్నుకొని సాగు చేసుకుంటూ వచ్చిన ఆదాయంతో కష్టపడి జీవించేవారు. గత సంవత్సరం రామలక్ష్మిని పొరుగురైన కామేష్కి ఇచ్చి పెళ్లి చేయటం వలన కరణం దగ్గర తీసుకున్న అప్పు తీర్చవలసి రావటంతో వాళ్లకు ఏమీ మిగిలేది కాదు. ఒకరోజు రామయ్య సీతమ్మ పొలం దున్నుతూ ఉండగా నాగలికి గట్టిగా ఏదో తగిలింది. అది ఏమిటని మరికొంత తవ్వగా నేలలో ఒక రాగి బిందె దొరికింది. వాళ్ళు ఆ బిందెని ఇంటికి తీసుకుని వెళ్లారు. బిందె మూతను రామయ్య ఆత్రంగా తెరిచి చూడగానే అందులో నుంచి ఒక గంధర్వుడు బయటికి వచ్చాడు. రామయ్య సీతమ్మ గంధర్వుడిని ఆందోళనతో చూస్తున్నారు. మీరు భయపడకండి, నేను ఒక గంధర్వుడిని. శాపవశత్తు ఇందులో ఉండిపోయాను. నాకు విముక్తి కలిగించినందుకు ధన్యవాదాలు అని చెప్పి ఈ మహిమలు గల రాగి బిందును మీకు కానుకగా ఇస్తున్నాను. ఇందులో మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వేస్తే మరుసటి రోజు అది రెట్టింపు అవుతుంది. ఒకవేళ అక్రమంగా అన్యాయంగా సంపాదించిన డబ్బు వేస్తే మరుసటి రోజుకు అది సగమైపోతుంది. అదే ఈ రాగి బిందె మహత్యం అని చెప్పి అదృశ్యమైపోయాడు. విన్న రామయ్య సీతమ్మ ఎంతో సంతోషించారు. మన కష్టాన్ని ఆ దేవుడు ఆలకించాడండి, అందుకే ఈ రాగి బిందెను మనకు అందేలా చేశాడు. ఇక మన కష్టాలన్నీ గట్టెక్కినట్టే అంటూ వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును అందులో వేశారు. అది మరుసటి రోజుకు రెట్టింపు అయినది. ఆ విధంగా వాళ్ళు కష్టపడి సంపాదించిన డబ్బును రోజుకు రెట్టింపు కావడంతో కొంతకాలానికి వాళ్ళు ధనవంతులై సొంత ఇల్లు, పొలం, బంగారం అన్నీ కొనుక్కున్నారు. అలా రామయ్య ధనవంతుడు అవటం వలన చుట్టుపక్కల ఉన్నవారు విషయాన్ని గమనించి చెట్టు వెనకల ఉన్న గుంట నక్కల ఎప్పుడెప్పుడు ఆ రాగి బిందును దొంగలించాలని చూస్తున్నారు. కొన్ని రోజుల తరువాత ధనవంతుడైన విషయాన్ని తెలిసి రామయ్య దూరపు చుట్టమైన వెంకటయ్య చుట్టపు చూపుగా వచ్చి తిష్టవేసి రహస్యంగా ఆ రాగి బిందును ఎత్తుకుని పోయాడు. మరుసటి రోజు ఉదయమే సీతమ్మ రాగి బింది పెట్టిన చోట చూస్తే రాగి బింది లేదు. ఏమండి ఏమండి, రాగి బిందిని చూసారా? ఏం జరిగిందే అలా అరుస్తున్నావు అంటూ నిద్రమత్తులో అక్కడికి వచ్చాడు రామయ్య. ఏమండి, రాగి బింది కనిపించటం లేదు, మీరు ఎక్కడైనా పెట్టారా అని కంగారుగా అడిగింది సీతమ్మ. రాగి బింద నాకేం తెలియదు, ఎక్కడే కథ పెట్టామో అన్నాడు రామయ్య. ఏమోనండి, కనిపించటం లేదు అంటూ ఇల్లంతా వెతికారు, అయినా దొరకలేదు. ఏమే, ఇదంతా ఆ వెంకటయ్య పని. రాగి బింది గురించి తెలిసి చుట్టరికంగా వచ్చి కాజేశాడు. ఇప్పుడు ఏమి చేద్దామండి అని అడిగింది సీతమ్మ. మన కష్టాన్ని చూసి మనకు ఉన్నంతకాలం జీవించటానికి కావలసినంత డబ్బు అందించాడు ఆ దేవుడు అంటూ ఊరుకున్నారు రామయ్య సీతమ్మ. రాగి బిందెను దొంగలించిన వెంకటయ్య పరమ బిసినారి. అందరికీ డబ్బులు అప్పుగా ఇచ్చి అధిక వడ్డీలను వసూలు చేసి అక్రమంగా సంపాదించేవాడు. నిరుపేద దగ్గర వడ్డీలు గుంజి అన్యాయంగా సంపాదించిన డబ్బును రాగి బిందెలో వేయగా మరుసటి రోజుకు అది సగం అయిపోయింది. వెంకటయ్య, ఇదేంటి ఇలా జరిగింది? రామయ్య ఇలాగే కదా ధనవంతుడయ్యాడు, మరి నాకేంటి ఇలా జరిగింది అని వెంకటయ్య లబోదెబో మెత్తుకుంటూ మరికొంత డబ్బు వేయగా ఈసారి డబ్బుతో సహా బిందు కూడా మాయమైపోయింది.
అన్నం పెట్టిన వారింటికే కన్నం పెట్టినట్లు వెంకటయ్య అత్యాశతో అనుకున్నది ఒకటి, అయినది ఒక్కటి. విన్నారా ఫ్రెండ్స్? ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.